సరే ఇక్కడ హ్యూమన్ బాడీలో సో మనం గాలి అన్నం ఒకేసారి తీసుకుంటాం కదా. సో మరి గాలి పోయే ప్లేస్లోకి అంటే విండ్ పోయే ప్లేస్లోకి అన్నం పోదు, అలాగే అన్నం పోయే ప్లేస్లోకి గాలి పోయినప్పటికీ కూడా దేని ప్లేస్లో జరుగుతుంది, అది ఎలా జరుగుతుంది? ఎస్ సార్, యాక్చువల్గా మనం ఏదైతే ఫుడ్ తీసుకునేది మనకి వెళ్ళేసి డైరెక్ట్గా ఫుడ్ పైప్లోకి వెళ్తుంది మీరు చెప్పినట్టుగానే, అండ్ విండ్ తీసుకుని మనకి డైరెక్ట్గా విండ్ పైప్లోకి వెళ్తుంది. ఆ రెండింటికి మధ్యలో ఒక కామన్ ప్యాసేజ్ ఉంటుంది సార్, దాన్ని మనం ఫారింగ్స్ అని చెప్పని అంటాం. ఆ ఫారింగ్స్ అనేటువంటిది ఏం చేస్తుంటే మనకి దాని కిందన ఒక ప్రత్యేకమైన భాగం ఉంటుందన్నమాట. అంటే జనరల్గా మనం ఎప్పుడైతే ఫుడ్ తీసుకుంటామో అది కిందకు వచ్చేటప్పుడు డైరెక్ట్గా ఫుడ్ పైప్లోకి మాత్రమే వెళ్ళే విధంగా ఒక భాగం ఉంటుంది, దాన్ని మనం ఎపిగ్లాటిస్ అని చెప్పని అంటాం. ఈ ఎపిగ్లాటిస్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే మనం ఫుడ్ తీసుకుంటామో అది వచ్చి ఇక్కడ పడ్డప్పుడు ఇక్కడ పైన ఈ ఓపెనింగ్ ఉంది కదా, దీన్ని మనం గ్లాటిస్ అంటాం అనమాట. ఈ గ్లాటిస్ని మూసివేస్తుంది, అంటే దీని ప్రెషర్కి ఇదేమంటుంది దీని మీద బెండ్ అవుతుంది అనమాట. అప్పుడు మనకి కేవలం ఫుడ్ అనేది డైరెక్ట్గా వెళ్ళి ఫుడ్ పైపులోకి మాత్రమే వెళ్తుంది, ఇలా మనకి అది విండ్ పైపులోకి వెళ్ళదనమాట. ఇది దీని మీద మూతలాగా పడుతుంది అనమాట. సో దాన్ని మనం ఎపిగ్లాటిస్ అని చెప్పని అంటాం. ఓకే, సో అర్థమైంది కదా, ఇది మనం ఎపిగ్లాటిస్ అని చెప్పని అంటాం. ఎపిగ్లాటిస్ ప్రివెంట్స్ ద ఫుడ్ ఫ్రమ్ ఎంటరింగ్ ఇన్ టు ద విండ్ పైప్ అని మనం చదువుకుని ఉంటాం. అండ్ దానితో పాటు ఇక్కడ ఫుడ్ కిందకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆ మూమెంట్స్ ఏవైతే ఉంటాయో, ఈసోఫాగస్లోకి ఫుడ్ వెళ్ళిన తర్వాత ఒక మూమెంట్స్ ఉంటాయి కదా, వాటిని ఏమంటామో ఈ వీడియో కింద కామెంట్ చేయండి.